పండగలప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా పూర్ణం బూర్లు ప్రసాదం రెసిపీని సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ సాయమైన పప్పు వేయండి. మీరు సాయమైన పప్పు ఏ కప్ అయితే వేసారో అదే కప్ తోటి 1.5 కప్ బియ్యం వేసి శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి. ఇవి నానడానికి కరెక్ట్ గా 4 అవర్స్ టైం పడుతుంది. ఒక బౌల్లోకి పచ్చిశనగపప్పు తీసుకోండి. శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి. మూత పెట్టి 1 అవర్ అలా వదిలేసేయండి. 1 అవర్ తర్వాత ఒకసారి కడిగి పాన్లోకి తీసుకోండి. పచ్చిశనగపప్పు ఉడకడానికి సరిపడని వాటర్ ని వేసి మూత పెట్టి 5 విజిల్స్ వేయించండి. పప్పు ఉడికిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే వాటర్ సెపరేట్ అవ్వడానికి ఒక స్ట్రైనర్ లోకి తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దాంట్లో ఉడికించిన పచ్చిశనగపప్పుని వేయండి. మీ టేస్ట్ కి సరిపడే బెల్లం వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. బెల్లం కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచి పుచ్చిపప్పు వేసి పూర్ణం పాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. నానిన సాయమైన పప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి మూత పెట్టేసి 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. 1 అవర్ తర్వాత మీ టేస్ట్ కి సరిపడే సాల్ట్ వేసి మిక్స్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పూర్ణానికి పిండి బాగా పట్టించి ఆయిల్ లో వేసి మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, లైక్ చేయడం మర్చిపోకండి.